టీఎస్ఆర్జేసి 2024 సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు అని చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకే ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ మనకు ఈ యొక్క సెకండ్ ఫేజ్ సంబంధించి లీస్ట్ కూడా మనం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్కు రావాలంటే ఇక్కడ దాదాపుగా 10 నుంచి 15 రోజులు టైం అయితే పడుతుంది. మరి ఈ యొక్క 10 నుంచి 15 రోజులు టైం ఎందుకు పడుతుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు టైం అయితే ఇవ్వడం జరిగింది కదా, ఈ టైం ఇచ్చినప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ సీట్ వచ్చిందో సెకండ్ ఫేజ్లో ఆ స్టూడెంట్స్ వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. ఇన్ కేస్ రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీట్స్ అనేవి కూడా థర్డ్ ఫేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 10 నుంచి 15 డేస్ టైం అయితే పడుతుంది. మనకు ఆల్రెడీ దాదాపు 27th మే 27th నాటికి యొక్క రిపోర్టింగ్ చేసే టైం కూడా కంప్లీట్ కావడం జరిగింది. కాబట్టి మనకు 10 to 15 డేస్ మీరు కౌంట్ చేసుకున్నట్లయితే ఈ మంత్ 10 కన్నా రావచ్చు, లేదంటే 11-12 లోపు అయితే మీకైతే థర్డ్ ఫేజ్లో ఎవరికైతే సీటు వస్తుందో వారికి అయితే మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది మీరు ఏ కల్లో సెలెక్ట్ అయ్యారని కూడా. స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి సెలెక్ట్ అయినట్లయితే మీకైతే అక్కడ వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగానే మళ్ళీ ఇక్కడ మీకు థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులకు ఇక్కడ మనకి ఏదైతే సెలెక్షన్ లిస్ట్ అప్డేట్ చేయడం జరిగిందో యొక్క లింక్స్ అనేవి కూడా ఇందులోనే మనకు థర్డ్ ఫేజ్ సంబంధించిన లింక్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇన్ కేస్ మీకు మెసేజ్ రాకపోయినా ఈ వెబ్సైట్ వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా మరి ఎన్ని మార్క్స్ వస్తే థర్డ్ ఫేజ్లో సీట్ వస్తాయి కూడా స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్లో తెలుసుకోబోతాను. ప్రతి ఒక్కరు అయితే వీడియోకి లైక్ చేసి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.